आप यहाँ पे अभी क्या कर रहे थे? क्या कर रहा था? नहीं दिख रहा तुझे? अभी क्या नहीं कर दिख रहे रहा थे? वोट। अभी इसका स्टेटमेंट है। जो पर्सन इज द स्टेट तो कोई आप अभी यहाँ पे प्रे कर रहे थे। ब्रेक करने से क्या फायदा हो गया? ब्रेक करना गलत है क्या? भाई आपण क्रिश्चियन की आपण क्रिश्चियन की आपण क्रिश्चियन नाही आपण क्रिश्चियन की आपण क्रिश्चियन नाही आपण कौन करते एटी ये टाइम को पचारिबो आपण प्रीस्ट की टाइम को आपण गोटे हिंदू ताकू बुझो आपण प्रीस्ट की हां आपण हिंदू आपण प्रीस्ट की एटी हॉस्पिटल रे आपणकर कोण అది ప్రార్థనా మందిరం కాదు, అది మత ప్రచార వేదిక కాదు. ఎవరైనా ఏ మతానికి చెందినవారైనా అనుమతి లేకుండా వాటిలోకి వెళ్ళి వైద్యంపై నమ్మకం తగ్గించేలా మాట్లాడితే అది ప్రశ్నించబడాల్సిందే. ఒడిశా రాష్ట్రంలో జత్ని ప్రభుత్వ వైద్యశాలలో అనుమతి లేని వ్యక్తి దేవుని బిడ్డనంటూ వచ్చి సైన్స్ను విక్రయిస్తున్నాడు. ఒక రోగి వద్దకు వెళ్ళి స్వస్థత ద్వారా మాత్రమే రోగం నయమవుతుందని బోధిస్తున్నాడు. ఇది మందులతో తగ్గదు, ప్రార్థన చేస్తా, ప్రభువును నమ్ముకో అంటూ రోగులను వైద్యుని పట్ల మందుల పట్ల నమ్మకం లేకుండా మానసికంగా బలహీనలను చేస్తున్నాడు. మేము హిందువులం అని అంటున్నా వినిపించుకోవటం లేదు. ప్రశ్నించే హిందువు యొక్క కోపానికి లొంగక తప్పలేదు. హాస్పిటల్ కారిడార్లో గందరగోళం నెలకొంది. చివరకు ఆ వ్యక్తిని అక్కడి నుండి తరిమివేయబడ్డాడు. హింస ఎప్పుడూ పరిష్కారం కాదు, కానీ ప్రశ్నలు అడగడం తప్పు కాదు. వార్డుల్లో ప్రవేశ నియంత్రణ ఎలా ఉంది? రోగుల ప్రైవసీని ఎవరు కాపాడాలి? బలహీన స్థితిలో ఉన్న పేషెంట్లపై మానసిక ప్రభావాన్ని ఎవరు పర్యవేక్షిస్తారు? పబ్లిక్ హెల్త్ స్పేసుల్లో ఎవరు రక్షిస్తారు? హాస్పిటల్ వార్డు అనేది ప్రాణాల కోసం పోరాడే స్థలం, అది సిద్ధాంతాల యుద్ధరంగం కాదు. ఆసుపత్రుల్లో రోగుల వద్దకు వచ్చి ప్రార్థనలు, నలుగురు నడిచే దారిలో నమాజులు తప్పనిసరిగా ప్రశ్నించబడుతుంది, ప్రశ్నించాలి కూడా.